నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నేను నరేష్. అఘోరా కొద్ది రోజుల కిందటి వరకు కూడా అఘోరా మోస్ట్ ట్రెండింగ్. అఘోరి నాగసాధువు మొత్తం మీడియా కూడా ఆమెనే చూపించింది. సో అలాంటి అఘోరి తర్వాత ఆమె అఘోరి కాదు, ఒక ట్రాన్స్జెండర్ అని, లేదు మగవాడు శ్రీనివాస్ సర్జరీ చేయించుకున్నాడు అని చెప్పేసి. సో ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి బియర్డ్తో, గడ్డంతో, అప్పటి వరకు అమ్మవారు అఘోరి అనుకున్నట్టు వాళ్ళందరికీ కూడా బియర్డ్తో బయటకు వచ్చి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసిన ఆ గెటప్ కానీ, ఆ బియర్డ్తో ఆయన అఘోరి లుక్ కానీ ఎవ్వరు కూడా చూడలేకపోయారు. సో అట్లా ఉంది. సో అలాంటి అఘోరి ఇప్పుడు ఫోటో బయటకు వచ్చింది. శ్రీనివాస్ అసలు ఫోటో మనం చూస్తున్నాం. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన ఒక జెండర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకొని ఇలా అఘోరిగా మారినాడు అని చెప్పేసి. సో మనం చూస్తున్నాము అఘోరిగా ఎన్ని రోజులు, ఎన్ని పూజలు, ఎక్కడెక్కడికో తిరిగింది. ఆమె కారులో పుర్రెలు, డేంజర్ అనే సింబల్లో, కొన్ని పదుల సంఖ్యలో ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇంటర్వ్యూలు కూడా లక్షల్లో పోవడము. ఇప్పటికీ కూడా ఎక్కడైనా కనపడితే అఘోరి అయిపోయింది, అఘోరి అసలు ఏంది, అఘోరి ఎక్కడ ఉంది అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మోస్ట్ ట్రెండ్ అయిన అఘోరి శ్రీనివాస్ ఇలా వాంటెడ్లీ ఒక జెండర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకున్నాడు అనే వార్త బయటకు వచ్చింది. సో ఆయన అసలు ఫోటో బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో అఘోరి ఎందుకు అఘోరిగా మారాల్సి వచ్చింది, అసలు జెండర్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు చేసుకున్నాడు, లేదా ట్రాన్స్జెండర్ గా మారి అక్కడి నుంచి అఘోరిగా మారదాం అనుకున్నాడా, ఏం జరిగింది అనేది బాగా మాట్లాడుకుంటారు. ప్రజెంట్ కూడా ఈ ఫోటో బాగా వైరల్ గా మారింది. ఇలా ఒక అబ్బాయి ఎందుకు ట్రాన్స్జెండర్ గా మారాల్సి వచ్చింది, అఘోరి అవతారం ఎందుకు ఎత్తాడు అనేది బయట చర్చ వస్తున్న నేపథ్యంలో ఫోటోలు బయటకు వచ్చాయి. సో ఇక్కడ అఘోరి చాలా రోజులు ఆమె పవన్ కళ్యాణ్ కలవడానికి ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళింది, విజయవాడలో ఉంది. సో ఇలా చాలా వరకు కూడా జరిగింది. సో అఘోరిని టాపిక్ ఇప్పటికీ ఎండ్ అయినప్పటికీ ఫోటోలు మళ్ళీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.